గ్రేవ్ కేసెస్, పెద్ద కేసులు దర్యాప్తు ఎలా ఉంది, అదేవిధంగా కోర్టులో విచారణ ఎలా ఉంది, వారెంట్లోని సకాలంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నారా, సమన్స్ కోర్ట్ ప్రాసెస్లో కీలకమైన సమన్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారా, వీటన్నిటి మీద ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ సిఐ గారు ఎలా పనిచేస్తున్నారు, ఆయన కింది సిబ్బంది 3 పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది తోటి ఎలా కంట్రోల్లో పోలీస్ ఎలా ఉంటుంది అనేది, ఏమైనా డిసిప్లినరీ యాక్షన్ ఏమైనా తీసుకుంటున్నారా, సో వీటన్నిటి మీద మనం డిస్కస్ ఈ యొక్క రివ్యూ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్గా విలేజ్లు అన్నీ కూడా గతంలో చాలా చరిత్ర ఉన్న విలేజ్లు ఉన్నాయి కాబట్టి ఈ విలేజ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విలేజ్ల్లో ప్రజలని వేరియస్ విధాలుగా అవేర్నెస్ చేయాలి. ఎక్కడైతే ట్రబుల్ మాంగర్స్ ఉంటారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసుకోవడం, వాళ్ళు ఏమైనా చట్ట పరిధి దాటినట్లయితే వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం, అదేవిధంగా ఇంకా శృతి మించి ఉన్న వ్యక్తుల పైన షీట్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళని మనం సక్రమ మార్గంలో నడిచే విధంగా చూడడం, పోలీస్ స్టేషన్లో మెయింటెనెన్స్, ఇప్పుడు మనకు నూతన కళ్ళు తుంగతుర్తి వాళ్ళ ఓన్ బిల్డింగ్స్లో ఉన్నప్పటికీ మధ్యరాల కొత్త పోలీస్ స్టేషన్ కాబట్టి అది ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్కడ అనేది కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని గుర్తించడం జరుగుతుంది. ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనకు ఒక ప్లేస్లో ల్యాండ్ అలాట్ అయింది, మనం ఒక ప్లేస్లో కోరడం జరిగింది. అది ఇప్పుడు డిస్కషన్ స్టేజ్లో ఉంది. అంటే గుర్తించినట్ట సార్? గుర్తించాం. సో అదేవిధంగా వచ్చినాక మనం గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. కొత్త మనకు ఇప్పుడు ప్రస్తుతం 1 ఎకర్ ఇవ్వడం జరిగింది. మనం అక్కడ కాకుండా వేరే దగ్గర ఇవ్వమని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అది అండర్ ప్రాసెస్లో ఉంది. సో మనకు అదేవిధంగా సిఐ ఆఫీసు సంబంధించిన కూడా బిల్డింగ్స్, ఇక్కడ తుంగతుర్తిలో కూడా పోలీస్ స్టేషన్ మనకు అప్పుడున్న కలెక్టర్ గారి నిధుల ప్రకారం చిన్న పోలీస్ స్టేషన్ కట్టడం జరిగింది. దానికి కూడా ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. సిఐ గారు, ఎస్ఐ గారు రెండు సిఐది ఎస్ఐ రెండు జరుగుతాయి. సో మెయిన్గా ఏంటంటే మనకు ఈ యొక్క తుంగతుర్తి సర్కిల్ పరిధిలో చాలా ఇంపార్టెంట్ విలేజ్లు ఉన్నాయి. కోటిపర్తి కావచ్చు, రావులపల్లి కావచ్చు, వెంపటి కావచ్చు, అన్నారం, అదేవిధంగా వెలుగుపల్లి, తుంగతుర్తి లోకల్ కావచ్చు, కుక్కడం, మధ్యరాల, పూర్మల్ల, ఇలాంటి చాలా నూతన కలుపు వచ్చేస్తే మిరియాల, శిల్పకుంట్ల, చిన్ననెమిలి, పెద్దనెమిలి, వటవరి, ఈ విలేజ్లు, తాళ్ళసింగారం, అంటే ఈ కొన్ని మన దృష్టిలో ఉన్న విలేజ్లు ఉన్నాయి. జిల్లాలో ఎన్ని ఉంటాయి సార్? అట్లా చాలా ఉంటాయి. అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క నేపథ్యం ఉంటుంది. మనం సర్కిల్ పరిధిలో మనం ఈ లింగంపల్లి కావచ్చు, ఈ విలేజ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. సో అక్కడ విలేజ్ ఎల్డర్స్ తోటి సర్పంచ్ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని సీసీటీవీలు పెట్టడం. ఎందుకంటే ఈరోజే మనం సైంటిఫిక్ ఆధారాలు సేకరించే వెహికల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే అందరికీ కూడా ఏదో నేరం చేస్తాం తర్వాత ఫోటో కాంప్రమైజ్ అయిపోతుంది అనేటువంటి అపోహలు ఉంటుంది. ఈరోజు వచ్చినటువంటి శాస్త్రీయ ఆధారాలు, సైంటిఫిక్ ఆధారాలు, అదేవిధంగా టెక్నికల్ ఆధారాలు అన్నీ కలిపితే ఎక్కడ కూడా నేరం చేసిన వాడు తప్పించుకోపోలేదు. ఖచ్చితంగా మనకి శిక్ష పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరినీ కూడా మనం ఈ యొక్క కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ద్వారా, పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా, పోలీస్ అక్కా ప్రోగ్రాం ద్వారా, పోలీస్ ప్రజా భరోసా ప్రోగ్రాంల ద్వారా వేరియస్ క్రైమ్ల మీద అవగాహన చేస్తూ ప్రజలందరూ శాంతి భద్రతలకు సహకరించాలని, పోలీస్ అక్కా ప్రోగ్రాం ద్వారా మనం మహిళల పట్ల ఏదైనా చిన్న నేరం జరిగినా మనం చాలా అటెన్షన్గా తీసుకొని మళ్ళీ అలాంటి నేరాలు జరగకుండా చూసుకుంటాం. సైబర్ నేరాలు జరగకుండా ఉండడానికి మీకు అంతకుముందుకు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినాము. ఇక్కడ ఒక రైతు బస్సు ఎక్కుతున్నప్పుడు ఫోన్ పోతే దాన్ని మనం ఛాలెంజింగ్గా తీసుకొని పట్టుకొచ్చి ఆయనకు న్యాయం చేయడం జరిగింది.
సైబర్ నేరాలు నేరస్తులు పొంచి ఉన్నారు. అత్యాశకు పోతే మనకు ఎవరైతే అత్యాశకు పోతారో వాళ్ళకు మోసం జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో జనాలు అత్యాశకు పోవద్దు. అదేవిధంగా డ్రగ్స్ కూడా మనకి ఈరోజు చాలా పెద్ద మొత్తంలో ఒక సమాజానికి చేటు కలిగించే విధంగా ఉంది. సరే, మన ఏరియాలో చాలా తక్కువ నమోదవుతున్నా, ఇది పట్టణ ప్రాంతాలకు పరిమితమై ఉన్నా, సో మనం దీన్ని రూపుమాపాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి అందరం కూడా ప్రజలు యూనిఫామ్ లేనటువంటి పోలీస్ ఆఫీసర్స్ దీన్ని మనం రూపుమాపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కార్యక్రమాలు ప్రతి సందర్భాల పరంగా ప్రతి